ఆపండి రా. ఏంట్రా గది మామ మా చెల్లి చేసిన పనికి ఈ పూలతండి ఏంటి బంగారం తండి వేస్తే తక్కువే సీతం తెల్ల నువ్వు సమయానికి వచ్చి ఆ పెళ్లి మాట అడ్డు అయిపోయింటే మేమందరం ఈ పనికి సెంటర్ జైల్లో ఉండేవాళ్ళం. అవునరా బాబు, వాళ్ళ పెత్తనం ఉండే పక్క సెల్లో మమ్మల్ని వేసేవాళ్ళు, ఆయన ఓసమని చేతులు పెట్టి అందుకే మా కుర్రోళ్ళం అందరం కలిసి నీకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాం. ఓరి నీ అయ్యా సొమ్మంతో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు మా కుర్రోళ్ళం అని చంపేస్తున్నారా బాబు. నీ ఏది తగ్గించుకున్నావా మా ఏది పెంచుతున్నావో అర్థం కావట్లా. ఏది ఏమైనా సీతమ్మ తల్లే మమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశావు. అసలైన ప్రమాదంలో మీరిప్పుడు పడబోతున్నారు. నువ్వేంటయ్యా పొడుగు మనిషి, అమెరికా నుంచి వచ్చి అంత అశుభం పలుకుతావు. ఇప్పుడు ఏమైందని? రేపే ఆగస్టు 15వ తారీఖు మా పెదమావయ్య మీ పెదనాన్న రిలీజ్ అయ్యే రోజు. చూడు కృష్ణ, వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు నీకు బాగా తెలుసు. వాళ్ళకి రక్త సంబంధం కన్నా పగలు ప్రతీకారాలే ముఖ్యం. వాళ్ళు వచ్చిన తర్వాత ఎలాగైనా మీ విషయం తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారా? అది చూస్తాను. ఎవరు అడ్డుపడ్డా మేము మాత్రం ఎవరిని లెక్క చేయం. ప్లీజ్ కృష్ణ, డోంట్ బి ఎమోషనల్. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి ఈ 2 గ్రామాలు ఇప్పటికే చాలా నష్టపోయాయి. అందులో మీరు పెళ్లి చేసుకున్నారని తెలిసినా, అది దొంగ పెళ్ళని తెలిసినా ఎన్ని తలలు తెగుతాయో, ఎన్ని కుటుంబాలు అనాథలవుతాయో ఒకసారి ఆలోచించు. దొంగ పెళ్ళ ఆ రోజు పంచాయతీలో నేను కూడా నమ్మేశానే. అంటే ఈ ఎస్ఎస్ రెడ్డికే జలకిచ్చారన్నమాట. చూస్తా. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ గురించి ఊరి జనాలు నష్టపోవడం మంచిది కాదు. అందుకే మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఈ దొంగ పెళ్లి నిజం చేయండి. అవునరా కెట్టయ్య, వాళ్ళు మూర్ఖులు. మీ పెళ్లికి సచ్చినా ఒప్పుకోరు. తేజ చెప్పిందే కరెక్ట్. ఎర్రా? అవునురా. సరే, వాళ్ళిద్దరూ ఊళ్ళోకి అడుగు పెట్టేలోగా ఎవరికీ తెలియకుండా మీరిద్దరూ మీ ఇంటి నుంచి నువ్వు, మా ఇంటి నుంచి తను, పోలవరం అడ్డరోడ్డు దగ్గర బస్ ఎక్కి సిటీకి వెళ్ళిపోండి. అవునరా, కొన్నాళ్ళ తర్వాత మీరు ఎక్కడ ఉన్నది ఏంటి అని నా కోలఫరం అడ్రస్ లెటర్ వస్తే సరిపోద్ది. అసలు వాళ్ళు ఊరి నుంచి అడుగు బయట పెడితే కదరా మీకు లెటర్ రాసేది. ఆహా, ఎన్నాళ్ళకి నా కళ నిజం కాబోతుంది. వెంకటరాడు గారు, సుబ్బారాయుడు గారు, ఓరి మామ, వీడు పట్టుకుని వేశారా? ఊరంతా చెప్పేస్తారా? పట్టుకోండి. ఇది నిజం పెళ్లి కాదంట, దొంగ పెళ్లి అంట. వీళ్ళంతా గ్రూప్ అంటే నన్ను మోసం చేసేది కాదు. అది ఎరా మేము మాట్లాడుకునే మొత్తం వినేసావా? ఎవరితో చదువుతావు వెళ్తున్నావు నువ్వు? ఓరి నా బంగారు తండ్రి, నువ్వు నాకు పుట్టాక ఫస్ట్ టైం ఒక మంచి పని చేశారా? అరే, మన కిట్టయ్య సీతమ్మ ఊరు దాటే వరకు వీడిని మనుషులు తిరిగిన చోట కట్టేయాలి. మనుషులు తిరగని చోట మన ఊళ్ళో అది ఎక్కడుందిరా? ఎక్కడుందంటావేంట్రా? ఈడ ఆసుపత్రి లేదేంటి? ఎక్కడికమ్మా సీత పరిగెడుతున్నావు? అది మావయ్య. ఎక్కడికే? నా చిట్టి తల్లి పెదనాన్నను చూడాలని ఆత్రంగా ఊరి చివరకు వచ్చింటుంది కదమ్మా. అవును పెదనాన్న. నీ గురించి నాకు తెలుసమ్మా. రామ వెళదాం. ఇటెక్కడికి? మన ఊరికి అన్నయ్య. ఇది రాయవరానికి వెళ్లే దారి కదా? అది మన ఊరికి వెళ్లే తారు రోడ్డు ఇప్పుడు ఆ ఊరి మీదుగా వేశారన్నయ్య. సిగ్గు లేదా మాట చెప్పడానికి? దమ్ము పరపతి ఉంటే రోడ్డు మన ఊరి మీద నుంచే వేయించాల్సింది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఊరి పొలిమేర మీదగా వచ్చే గాలి కూడా నేను పీల్చను. బండి డొంకలోంచే పోనీ. రండి బాబు గారు. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. కాళ్ళు కడుక్కోండి. దండాలయ్య. ఎరా కోటిగా పెద్దాడివైపోయావు. పెద్దోడేంటనయ్యా, పెళ్ళి పిల్లలు కూడా వాడికి. వ్యవసాయం చేసుకోరా అని మన పొలంలో 2 ఎకరాలు కూడా రాసిచ్చా. మంచిది. నీ పెళ్ళాం ఏ ఊరి పిల్లరా? గంగవరం అయ్యా. ఎవరి తాలూకారా? ఆలపాటి వారి తాలూకయ్యా. ఇంకొక తన్ను దన్నేనంటే రక్తంతో కూచేస్తావు. విశ్వాసం లేని కుక్క. నా తిండి తింటూ నా పగవాడి వర్గంతో సంబంధం కలుపుకుంటావా? సుబ్బారాయుడు, ఈ నిమిషం నుంచి వీడి ఊళ్ళో కనపడకూడదు.
కిట్టయ్య ఏంట్రా? సీత నీ కోసం వస్తుంటే వాళ్ళ పెదనాన్ని ఎదురు వెనక్కి తీసుకెళ్ళిపోయారా? ఏంటి బావా నువ్వు చెప్పేది? కోర్టు కూడా వాళ్ళే ట్రస్టులను తీర్పు చెప్పాక ఏ మొహం పెట్టుకొని ఆ గుళ్ళోకి అడుగు పెడదామంటావు? అది కాదు బావా. నువ్వెన్నేనే చెప్పు, మనం గుడికి వెళ్ళడం లేదు. ఆ సూరపడిన వాళ్ళ పీటల మీద కూర్చుని రాముల వారి కళ్యాణం వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తుంటే మనం పక్కన కూర్చుని అడగబాలలో చూస్తుండాలా? ఏం అక్కర్లేదు, మనం శ్రీరామనవమి మన ఇంట్లోనే చేసుకుందాం. వెంకట్రాయుడు, మనం గుడికి వెళ్తున్నాం. అవును, రాముల వారి కళ్యాణం మన చేతుల మీదుగానే జరుగుతుంది. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, ఇంద్రాష్టదిక్పాలకాదేవతాభ్యో నమో నమః, సజయపురందరాభ్యాం నమః, అరుంధదేవతీర్థాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, రామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, రఘునాథాయ నమః, ఉత్కలంకాయ నమః, నిరుపద్రవాయ నమః, నిర్మోహాయ నమః, నిర్మోహనాకారాయ నమః, నీలమేఘశ్యామాయ నమః, దాసరథ్యాది దశరథనందనాయ నమః, శ్రీరామాయ నమః, రాజీవనేత్రాయ నమః, సీతాపతే నమః. పూజారి గారు, ఈ విగ్రహాలకు కూడా కళ్యాణం జరిపించండి. అయ్యా, ఎప్పటి నుంచో ఈ ఉత్సవ విగ్రహాలకే కళ్యాణం జరిపించడం ఆనవాయితీ. అలాంటిది జరుగుతున్న కళ్యాణం మధ్యలో ఆపి ఆగదు. ఈ గుడిలో ఈ రాముడికే కళ్యాణం జరగాలి. ఆలయ నియమాలను అతిక్రమిస్తే దేవుడికి పాలాభిషేకాలు జరగవు, రక్తాభిషేకాలు జరుగుతాయి. రేయ్, కోర్టు మిమ్మల్ని ట్రస్టీలుగా నియమించింది గాని మమ్మల్ని కళ్యాణం జరిపించద్దని చెప్పలేదు. ఈ గుడికి మీరెంత మాన్యం ఇచ్చారో మేమంతకంటే ఎక్కువ మాన్యమే ఇచ్చాం. ఈ గుడి మీద మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. గుడిలో ఎడం వైపునున్న ఈ భాగం మేమిచ్చిన మాన్యంలోకి వస్తుంది. ఇదే స్థలంలో మేము మరో రామాలయాన్ని కట్టిస్తాం. మా దేవుడి కళ్యాణం మేమే జరిపించుకుంటాం. ఇప్పుడు మేము జరిపించబోయే కళ్యాణమే రేపు కట్టించబోయే గుడికి శంకుస్థాపన. ఏంట్రా అలా చూస్తున్నారు? మన గంగవరం జనాలందరూ ఇటువైపు వచ్చేయండి. మీకేరా చెప్పేది. రఘుపతిరెడ్డి గారు, ఏండోయ్ రఘుపతిరెడ్డి గారు, కొంపలట్టు పోతున్నాయండి. ఇక్కడేమో మీరు దేవుడి పెళ్లి గురించి గొడవ పడుతున్నారు, అక్కడేమో ఇదే ముహూర్తానికి మీ సీతమ్మకి వాళ్ళ కిట్టయ్యకి పెళ్లి జరగబోతుందండి. సీత, కృష్ణ కృష్ణ చెంగల్రెడ్డి గారు, ఇంత ముందు వాళ్ళిద్దరికి జరిగింది దొంగ పెళ్ళంట. అసలు పెళ్లి ఇంకా సేపట్లో కొండ మీద గుళ్ళో జరగబోతుందండి. ఏంట్రా ఇది? పెళ్లి దొంగ పెళ్లి అంటూ వ్యవహారం ఇంతవరకు వచ్చేదాకా నాకెందుకు చెప్పలేదు? రేయ్, అవసరమైతే సీత తలైనా నరికేస్తాను గాని అడ్డమైన వెధవలతో దాని మెడలో తాళి కట్టనివ్వను. వాడు చేతులతో తాళి అందుకునే లోపే వాడి కాళ్ళు చేతులు నరికేయండి. వదలరా. ఇక మీదట ఈ గడ్డ మీద బతకాల్సింది ఈ సూరపనేని వాళ్ళ ఆలపాటు వాళ్ళ అని ఈ రోజే తేలిపోవాలి. కట్టండి నా పళ్ళు. అత్యంతలు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు. మంత్రులు గారు మీరు చెప్పిన వచ్చినట్టుగా. అమ్మా, ఖర్జూరం మర్చిపోయానా? అడవుడు పడకండి రా. నువ్వు ఉండరా, మీ ఇద్దరు గుళ్ళో నుంచి మిస్ అయిపోయిన సంగతి వాళ్ళు తెలియక ముందే మీ ఇద్దరు పెళ్లి చేసి ఇక్కడికి పంపించేయాలి. అంతేరా? గుళ్ళో పెళ్లి జరుగుతుంది మీ వాళ్ళకి తెలిసిపోయింది. అందరూ కత్తులు కట్టడంతో వచ్చేస్తున్నారు. ఏంట్రా వాళ్ళకి భయపడేది? నువ్వా కృష్ణ? ఏది ఏమైనా మనం అనుకున్న ముహూర్తానికే నువ్వు సీత మెడలో తాళి కట్టాలి. ఈ లోపు వాళ్ళు గుళ్ళోకి రాకుండా మేం చూసుకుంటాం. పంతులు గారు, మీరు త్వరగా కానివ్వండి. రేయ్, పద. అరుగు.
అందరి ప్రాణాలు పోయినా పర్లేదు ఈ పెళ్లి మాత్రం ఆగకూడదు. ఈ కారు పట్టుకుంటామండి. కృష్ణ నువ్వు వెళ్ళి తాడు కట్టి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఆగండి ఆగండి. మీరు అసలు మనుషులేనా? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఎందరూ చేస్తే మీ పగలు తీరుతాయి. పసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మీ కక్షలకు బలి కావాల్సిందేనా? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏం చేసిన అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? అయినా మా పెళ్లి కాదంటే మీరెవరు? ఇదిగో పెద్ద నాన్న అని నేనంటేనే నీకు నా మీద అధికారం ఉంది. నేను కాదంటే ఏం చేస్తావు? అర్థం పర్థం లేని గొడవలతో మీ జీవితాలు ఎలాగో నాశనం చేసుకున్నారు. మా జీవితాలు ఎందుకు నాశనం చేస్తారు? మేమేం తప్పు చేశాం చెప్పండి. అసలు ఈ గొడవల కారణం మా ప్రేమ అయితే అందు కారణం మీరు మీరు లేనిపోని అనుమానాలతో మా మధ్య ప్రేమ పుట్టించింది మీరు. మీ పెద్దరికాన్ని గౌరవించి మీ గురించి ఆలోచించాలని చూసారా? అది మేము చేసిన తప్పు. అలాంటిది అప్పుడే మేము మేజర్లో అని చెప్పి ఎదురు తిరిగి పెళ్లి చేసుకుంటే ఏం చేసేవారు? ఎక్కడైనా ప్రేమకు కులం మతం అడ్డొస్తాయి, లేకపోతే ఆస్తులు అడ్డొస్తాయి. కానీ మా ప్రేమకు మీరు, మీ పగలు, మీ పౌరుషాలు అడ్డొచ్చాయి.
ఏంటి మీ సూరపనేని వంశం, మీ ఆలపాటి వంశం పెద్ద గొప్ప? నేను చస్తే మీ వంశాలు నిలబడతాయా? మీ పగలు తలాడతాయా? అయితే చంపండి. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల జనం అందరికీ మీరు దేవుళ్ళు, కానీ ఇప్పుడు మీరంటేనే అసహించుకునే స్థితికి దిగజారిపోయారు. కక్షలు కార్పణ్యాలతో మీరు ఎలాగో పెళ్లి పెటాకులు లేకుండా సగం జీవితం జైల్లోనే గడిపేశారు. చేతనైతే నలుగురికి సహాయం చేయండి, బతికినంతకాలం సంతోషంగా బతకండి. అంతేగాని సత్యంత వరకు మాకు పగలు ప్రతీకారాలు ముఖ్యం అనుకుంటే అలాగే చావండి. అంతేగాని మమ్మల్ని ఈ ఊరి జనాలు మాత్రం మీ మధ్యకి రాకండి. ఊరి జనాన్ని దేవుడైన రాముణ్ణి ఇద్దరిగా చేయాలనుకున్న వాళ్ళు మీ ఇద్దరిని ఓటుగా చేస్తారనుకోవడం మన మూర్ఖత్వం. రేయ్, మీకు మేమున్నాను రా, వాళ్ళకి మీరు అక్కర్లేదేమో కానీ మీరు మాకు కావాలి. అవును రా కిట్టయ్య, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు, మీ పెళ్లి మేము జరిపిస్తున్నాం. రేయ్, మీరు మాయలో ఉందరు కానీ రా. రేయ్, ఎంత జరిగిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషిలో మీకు కావాలనుకుంటే మీ కర్మ. రండ్రా. ఆగండి. ఇదేంటి సార్, జార్జ్ బుష్ బిల్ లాడెన్ కలిసిపోయినా పర్వాలేదు, మీరు కలిసిపోయారేంటి సార్? మీ పగలై, మీ పౌరుషాలై, మీ నరుకుళ్ళై. ఏంట్రా నరికేది? అసలు ఇదంతా నీ వల్లే కదరా జరిగింది. రేయ్, మన ఊరి కుర్రాళ్ళంతా కలిసి ఈ సమరసింహారెడ్డి గాడిని వాడి పొలిమేర దాకా తరమండి. వెళ్తావా? గోదావరి జిల్లా కాబట్టి కృష్ణా జిల్లా వెళ్తాం, అక్కడ కుదరకపోతే గుంటూరు జిల్లా వెళ్తాం, లేకపోతే పాకిస్తాన్ వెళ్తాను. రాయలసీమ మాత్రం వెళ్ళను.